టు అవర్ ఛానల్. నామినేషన్స్ ప్రోమో చూసారు కదా. సో నామినేషన్స్లోకి ఎవరెవరు వస్తారు అది మనం లాస్ట్లో మాట్లాడుకుందాము. అలాగే మనకి ఫస్ట్ ప్రోమో అంత ఫైర్ కనపట్లేదు, కానీ ఈసారి నామినేషన్స్ ఫుల్ ఫైర్ ఉన్నాయి. ఎందుకంటే నామినేషన్ స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది. దీని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాము. ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడంటే ఎందుకు వీళ్ళలో ఫైర్ తెప్పించడానికి టాస్క్ ఇస్తాడు. కానీ ఏదైతే ఈరోజు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడో ఆ యానిమల్స్ టాస్క్ చాలామంది సేఫ్గా ఆడారనిపించింది. ముఖ్యంగా మనం హౌస్లో ఎవరైతే తోపులు వీళ్ళు ఎరగదీసేస్తారు గేమ్ అని ఎక్స్పెక్ట్ చేశామో వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారని నాకు అనిపించింది. వాళ్ళు ఎవరెవరు అన్నది మనం మాట్లాడుకుందాం. వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాం. ఇంకా బేబాక్క చూడాలి, ఆరిపోయే దీపానికి వెలుగకు అంటారు కదా, అలాగా పాపం ఆవిడ ఎలిమినేట్ అయ్యే రోజు బాగా యాక్టివ్గా ఉంది. నిన్న సాటర్డే ఎపిసోడ్ కానివ్వండి, ఈరోజు సండే ఎపిసోడ్ కానివ్వండి, చాలా బాగా యాక్టివ్గా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎపిసోడ్ ఎడిట్ చేసే వాళ్ళు కూడా ఎలా ఎడిట్ చేస్తారంటే మనకు కొన్ని విషయాలు అర్థం కాకుండా ఎడిట్ చేస్తారు. దానివల్ల కంటెస్టెంట్స్కి నష్టం జరుగుతుంది. ఇప్పుడు బేబాకని చాలామంది ఎందుకు నామినేట్ చేశారు? ఆ ఫుడ్లో కారం వేసిందని నామినేట్ చేశారు. కానీ ఫుడ్లో కారం ఎందుకు వేసింది? నిఖిల్ వల్ల వేసింది. అదే కనుక ఎపిసోడ్లో నిఖిల్ వల్లే కారం వేసిందన్న విషయం ఆడియన్స్కి బాగా తెలిసేలాగా వీళ్ళు ఎడిట్ చేసి ఉంటే, ఏదైతే నిఖిల్ అక్క నువ్వు కొంచెం కారం వెయ్యి అన్న ఏదైతే క్లిప్ ఉంటుందో ఆ క్లిప్ మనకు మెయిన్ ఎపిసోడ్లో చూపించుకుంటుంటే వేరేలా ఉండేది. ఆ క్లిప్ ఎగరగొట్టేశాడు. ఎంత గొడవ జరిగింది ఒకే ఒక కారం విషయంలో అంత గొడవ జరిగింది. అదే రోజు జరిగింది. అయినా కూడా ఎడిటర్ ఆ మొక్క ఎగరగొట్టేశాడు. ఆ మొక్క ఎగరగొట్టడం వల్ల బయట జనాలకి ఎలా ఉంటుంది? ఓ బేబక్కే కారం వేసింది, సో బేబక్క కారం వేసింది కాబట్టి దానికి ఏదో ఆల్టర్నేటివ్ ఇచ్చి ఉండాల్సింది అని ఉంటుంది కదా. కానీ అక్కడ కారం ఏమన్నది ఎవరు? నిఖిల్. ఆ విషయం ఈరోజు బేబక్క స్టేజ్ మీద వచ్చి చెప్పే వరకు కూడా చాలామందికి తెలియదు. మేబీ లైవ్ ఆడియన్స్కి ఏమన్నా తెలిసేమో, కానీ అసలైన ఆడియన్స్, ఎపిసోడ్ ఆడియన్స్, లైవ్ ఎంతమంది చూస్తారండి? తిప్పి కొడితే ఒక 5% చూస్తారు. ఎవరైతే ఎపిసోడ్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళందరికీ తెలియదు కదా. సో దానివల్ల ఈరోజు బేబాక్ ఎలిమినేట్ అయిపోయింది కదా. లేదంటే తెలుసు అనుకో, చూడు ఆ నిఖిల్ వేసాడు కారం, పాపం అనవసరంగా బేబాక్ ఇరుక్కుంది అని జాలితో అయినా ఓట్లు పడేవి. ఇప్పుడు మణికంఠ ఎలా సేఫ్ అయ్యాడు? చాలామంది జాలితో ఓటేశారు. పాపం మా పిల్లడు చాలా డిప్రెషన్లో ఉన్నాడు, అనవసరంగా ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాడంటే చాలా ప్రాబ్లం అయిపోద్ది ఆ పిల్లోడికి పర్సనల్గా. సో ఈ వీక్ సేవ్ చేసి చూద్దాం, నెక్స్ట్ వీక్ ఏమైనా ఆడతాడేమో అని కొంతమంది ఆడియన్స్ ఫీల్ అయ్యి ఓటేశారు. అలాగే బేబక్క కారం ఏదైతే ఇష్యూ ఉందో అది బేబక్కది కాదు, నిఖిల్ వేయమంటే వేశాడు అని అనిపిస్తే, అరే నిఖిల్ కదా వేయమన్నాడు, ఇందులో బేబక్క మిస్టేక్ లేదు కదా, పాపం ఈ వీక్ సేవ్ చేద్దామని కొంతమంది ఆడియన్స్కైనా అనిపించేది. సో ఎడిటింగ్ వల్ల కూడా పాపం ఇలాగ కొంతమంది కంటెస్టెంట్స్కి నష్టం జరుగుతుంది. ఈరోజు నిన్న బేబక్క ఫుల్ ఫైర్లో ఉంది. కొంచెం హౌస్లో ఈ వీక్ ఉంటే మనం వేరే బేబక్కని అంటే కొంచెం యాక్టివ్గా ఏమంటారు మాటకు మాట సమాధానం చెప్పే బేబక్కని మనం ఏమన్నా చూడగలిగే వాళ్ళమేమో. సో అది మిస్ అయిపోయాం. ఆవిడ ఇంకొక 1 వీక్ ఉంటే ఆవిడ కూడా బాగుండేది. సో అది అలాగే ఎలిమినేషన్లో ఆవిడ ఎవరినైతే నిలబెట్టిందో వాళ్ళందరి గురించి కూడా అదొకసారి మాట్లాడేసుకుని అప్పుడు ఫస్ట్ నుంచి వెళ్దాం. ఎలిమినేషన్లో ఆవిడ సోనియా అని పెట్టింది. సోనియా నుంచి నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఏమైందంటే ఇది కూడా సోనియాని ఒక్కదాన్నే అనడానికి లేదు. ఎపిసోడ్లో నాకు తెలియదు, కానీ లైవ్లో చూశాను నేను. ఏమైందంటే నిఖిల్ సోనియా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారనమాట. పక్కన సీత వంట చేసుకుంటుంది. కిచెన్లో నిఖిల్ సోనియా మాట్లాడుకుంటున్నారు బేబక్క గురించి. బేబక్క అంట వంట చేస్తుంటే వచ్చి ఆ వంట స్టవ్ మీద చూడడము ఇలా అన్నీ చూస్తుందంట. సో ప్రతిదీ ఊరికి ఎక్కువ ఇన్స్పెక్షన్ చేసేస్తుంది, నాకు అస్సలు నచ్చట్లేదు, నేను క్వశ్చన్ చేసేద్దాం అనుకున్నాను అని చెప్పేసి నిఖిల్ సోనియాతో అన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. ఆ తర్వాతే సోనియా వెళ్ళి బేబక్కని నువ్వు అలా చూడకక్క, చాలా డిస్కంఫర్ట్ ఉంది అని చెప్పేసి అన్నది. కానీ ఇక్కడ మాట్లాడుకున్నది ఎవరు? వీళ్ళిద్దరూ. కానీ అక్కడ కూడా నిఖిల్ బయటపడలేదు, అక్కడ కూడా తప్పించుకున్నాడు. సో లైవ్లో ఇదంతా జరిగిందనమాట. ఇంతకీ బేబక్క అలా చూడడం వెనక కూడా వేరే రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే బిగ్ బాస్ ఒక గ్యాస్ ఆన్ చేసేసి ఉంటే బిగ్ బాస్ ఏం చెప్పాడు? బేబక్క నీది కదా, నువ్వు కదా కిచెన్ చూడాల్సింది, గ్యాస్ ఆన్ ఉంది నువ్వు చూసుకోలేదని అన్నాడు కదా. ఆ తర్వాత పాపం ఈవిడ కొంచెం స్ట్రిక్ట్గా ఉండి ఆ గ్యాస్ లాన్లో అవన్నీ చూసుకుంటున్నట్టుంది. అది కూడా వీళ్ళకి నచ్చక ఈ చాడీలు చెప్పుకునే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. మనకి ఎపిసోడ్లో అది వేయలేదు, మేబీ అన్సీన్లో వేస్తున్నాడేమో అవన్నీ. సో ఇది జరిగింది. ఏ రకంగా అయినా పాపం బేబక్క పరిస్థితి ఎలా అయిందంటే తప్పు చేయకుండా ఎలిమినేట్ అయిపోయింది. అంటే తన తప్పు ఏం లేకుండా, తప్పు చేయకుండా అని కూడా కాదు, తన తప్పు ఏమీ లేకుండా ఎలిమినేట్ అయిపోయింది అని అనిపించింది. ఎందుకంటే ఇలాంటివన్నీ మనకి ఎపిసోడ్లో వేసి ఉంటుంటే అయ్యో బేబక్క గురించి ఇన్ని జరుగుతున్నాయా అని చెప్పేసి ఆడియన్స్ కొంచెం అనిపించి ఓట్లు వేసేవారు. అలాంటివి ఏమీ జరగలేదు. ఎందుకంటే ఎపిసోడ్ ఎడిటింగ్ అంత చెత్తగా ఉంటుంది ఒక్కోసారి. ఇది నా ఒపీనియన్. సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఆ సేఫ్ గేమ్ ఎవరెవరు ఆడారనిపించింది అవన్నీ కూడా వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం.
ఫస్ట్ వీక్ 5 lakhs ఇవ్వాలనుకున్నాడు బిగ్ బాస్ వీళ్ళకి, ఎందుకంటే 0 నుంచి వీళ్ళు ఎర్న్ చేసుకోవాలి కదా. సో మీరు 50 lakhs కంటే ఎక్కువ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది మీరు ప్రాపర్గా గేమ్ ఆడితే. సో దాని ప్రకారం ఫస్ట్ వీక్ 5 lakhs ఇవ్వాలనుకున్నారు, కానీ ఒక ఏవి వేసి చూపించారు. మొత్తం ఇంగ్లీషే, తెలుగు లేదు అసలు. తెలుగు బిగ్ బాస్ లాగే లేదు, మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుకోవడం, మొత్తం టీం మైక్లు వేసుకోకుండా మాట్లాడడం, ఫుల్ పడుకోవడాలు, ఇవన్నీ చూపించాడు. సో ఇప్పుడు కొంచెం దారిలోకి వచ్చి నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం తెలుగు మాట్లాడతారు. సో అది. సో 5 lakhs నుంచి 2 lakhs కట్ చేసి 3 lakhs ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాషను సేవ్ చేశారు. ఆ తర్వాత స్టార్ మహిళ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి. నేను పెద్దగా చూడలేదు, బట్ చూసినంత వరకు ఏమనిపించిందంటే పాప ముఖ్యంగా గర్ల్స్ అందరూ ఫ్యాన్స్ని హర్ట్ చేశారు అనిపించింది. ఒక్క చిరంజీవి కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, మహేష్ బాబు కానివ్వండి, ఎవరి ఫ్యాన్స్కి కూడా వాళ్ళు ఇంప్రెస్ చేయలేకపోయారు, ఒక్కళ్ళ ప్రేయర్లు చెప్పలేకపోయింది. నెక్స్ట్ గేమ్ నేను చూడలేదు, స్టార్మా గేమ్స్ నేను చూడను. ఒకవేళ ఆ స్టార్మా గేమ్స్లో కూడా ఏమైనా జరిగిపోయింది అనుకో, నేనేం చేయలేను, బట్ నేను చూడలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ యానిమల్స్ వేసుకోవడం, అక్కడ క్లియర్గా వాళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళలో ఉన్న ఫైర్ తీసుకురావడానికి. చాలామంది శేఖర్ భాష పేరు చెప్తారు. నబీల్ వచ్చాడు, నబీల్ వచ్చేసి యష్మి స్వార్థం అంట. ఎందుకు స్వార్థం అంటే ఆట కోసం ఏం చేస్తుంది, ఏమైనా చేస్తుందని. ఆమె ఆడడానికే వచ్చింది హౌస్లోకి, ఏమైనా చేస్తుంది అమ్మ గెలవడానికి. అది ఎలా ఆడింది అన్నది మీరు చూసుకోండి, మీరు తిరిగి క్వశ్చన్ చేసుకోండి. అసలు ఏమైనా అర్థం ఉందా, ఏం చెప్పాడైనా అతనికైనా అర్థం ఉందా? సేఫ్ గేము ఏంటో యష్మి అంట, స్వార్థం అంట, ఆడడానికి చేస్తుందంట. సేఫ్ ప్రేరణ, ఈ ఒకటి బాగా చేసింది ప్రేరణ. సీత జోక్స్ తీసుకోదు అని, నిజమే. ఇప్పుడు పాపం యాక్చువల్గా యష్మి టీము కొంచెం టార్చర్ చేయడానికి ట్రై చేశారు అన్నది నిజమే. కానీ ఏదైతే ఫస్ట్ ప్రేరణ ఆ చెత్తబొట్టలోంచి తీసి బయట పెట్టిందో అప్పుడు ఎవరో చెప్తే పెట్టింది. చెత్తబొట్టలో ఫస్ట్ ప్రేరణ వేసేస్తే ఎవరో పెట్టకు వాళ్ళు పెట్టుకుంటారని ఎవరో చెప్తే ఆమె సరదాగా తీసి పెట్టింది, జస్ట్ నవ్వుతూ. ఈ సీత దాన్ని పదే పదే క్వశ్చన్ చేసి ఈవెన్ సారీ చెప్తే కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ ప్రేరణ అలా చేసినప్పుడు సీత కూడా అక్కడే ఉంది, సేమ్ ఆ విషయం మాట్లాడేటప్పుడు ఆమె కూడా నవ్వుకుంది. సో దాన్ని పట్టుకుని లాగుతుంది. సో ఇక్కడ ప్రేరణ సీతని లాస్ట్ వీక్ అంతా కుక్కర్ అయింది, ఈ వీక్ అంతా చెత్తబొట్టు అయింది. ఇక్కడ ప్రేరణ కరెక్ట్గా సేఫ్ గేమ్ ఆడకుండా ప్రాపర్గా చెప్పింది అనిపించింది. నిఖిల్ సేఫ్ గేము, మనం ఏదో టాప్ గేమర్ ఉంటాడు, విన్ అవుతాడు అని అనుకునే నిఖిల్ లైవ్లో మొత్తం సోనియాతో కూర్చుంటున్నాడు. ఇప్పుడు ఎంతమంది హౌస్లో ఇంతమంది సోనియాతో నిఖిల్ ఉంటున్నాడు అని ఎంతమంది అన్నాక కూడా ఈ వీక్ కనుక నిఖిల్ మారకపోతే కష్టం. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ కూడా సేఫ్ గేము, ఎవరు ఆ భాషను వేశాడు. 1 minute. నిఖిల్ ఆ భాషను వేశాడు, జోక్స్ వేస్తే పైనుంచి వెళ్ళిపోతున్నాయంట. అదా నామినేషన్ రీజన్? భాష జోక్స్ కోసం మీరు నామినేట్ చేస్తారా? యాక్చువల్గా మనకి భాష హౌస్లో లేకపోతే మనకి కామెడీ పంచే వాళ్ళే లేరు. నేను ఆల్రెడీ చెప్పాను, అందుకే మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి. అవినాష్ హౌస్లోకి వస్తున్నాడు. అవినాష్ అదే మన ఎక్స్ కంటెస్టెంట్ అవినాష్ ఉన్నాడు కదా, బీబీ4 అవినాష్, తన హౌస్లోకి ఎంటర్ అవుతాడు వైల్డ్ కార్డ్గా. సో నేను ఆల్రెడీ చాలా రోజులైంది చెప్పి యూట్యూబ్లో నేను మర్చిపోయాను, అందుకే మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. బిగ్ బాస్ తెలుగు స్పై అని సెర్చ్ చేయండి, అక్కడ 74,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడికి వచ్చేసేయండి, అక్కడ చాలా విషయాలు ఉంటాయి. నేను లైవ్ ఫీడ్ క్లిప్స్ కూడా పెడతాను. సో అక్కడికి వచ్చేసేయండి సెర్చ్ చేసుకుని, 74,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, అక్కడ వచ్చేసేయండి. సో అది అవినాష్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి అయితే హౌస్లో కామెడీ ఎవరైనా ఇస్తున్నారంటే శేఖర్ భాష. అబ్బా, ఆయన లేకపోతే మనకు అసలు కామెడీయే రాదు. ఈవెన్ నాగార్జున గారు, ఇప్పుడు నువ్వు జోక్ వేస్తున్నావా అంటే జోక్ కాదు సార్ అంటూ కూడా జోకులు వేసాడు. ఆ చీరాకు. సో తన నుంచే ఫన్ వస్తుంది. ఒకవేళ జోక్స్ తట్టుకోలేకపోతున్నాము అన్న కానీ అది కాదు ఇది కదా. నువ్వు ఒక ప్రాపర్ పాయింట్తో నామినేట్ చేయాలి, కానీ కామెడీ నచ్చట్లేదని నామినేట్ చేస్తావా? అంటే సేఫ్ గేమ్ కదా, సింపుల్గా. నిఖిల్కి ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి. ఇంత సేఫ్ గేమ్ ఆడితే ఇంక ముందుకెళ్ళి వెళ్తారు. యష్మి క్లియర్గా బాగానే చెప్పింది బేబాకు గురించి. బ్లైండ్ ఫాలోవర్ అయిపోయింది అని చెప్పేసి అలాగే చేసింది ఆవిడ, అందుకే అలాగే వెళ్ళిపోయింది పాపం ఆవిడ. పప్పు విషయంలో క్వశ్చన్ చేయకపోవడం, పప్పు విషయంలో క్వశ్చన్ చేయలేదు. పప్పు విషయంలో ఈ రోజు చెప్తుంది కదా నాగార్జున గారితో. బేబాకి ఏమంటుందంటే, సార్ నన్ను ఒక రోజు ముందైనా పంపాల్సింది సార్, కుక్కర్ ఎలా పనిచేస్తుందో తెలిసేదని. ఆ రోజు చెప్పుండాల్సింది. అది నామినేషన్స్ అప్పుడైనా చెప్పుండాల్సింది. పప్పు గురించి అయినా ఆ రోజు చెప్పుండాల్సింది, కారం గురించి అయినా ఆ రోజు చెప్పుండాల్సింది. తన కోసం తను స్టాండ్ తీసుకోలేదు, అదే ఆవిడ మిస్టేక్ అయిపోయింది. ఇక్కడ యష్మి కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ ఆదిత్య సేఫ్, మళ్ళీ భాషనే వేశాడు. జోక్స్ భరించలేకపోతున్నారంట, దానికోసం ఇవన్నీ సేఫ్. ఎవరైతే భాష జోక్స్ భరించట్లేదని వేశారో వాళ్ళందరూ సేఫ్ గేమ్. ఒక్క మణికంఠ భాష కోసం వేసాడు చూడండి, అదైతే సేఫ్ అనలేము. ఎందుకంటే
మన మూడు వేరేలా ఉన్నప్పుడు తను జోక్స్ వేస్తున్నాడు సార్. యాక్చువల్గా మణికంఠ ఏదైనా మాట్లాడినా కానివ్వండి క్లారిటీ బాగుంది ఆ పిల్లోళ్ళు. ఇలాగే ఉంటే నచ్చుతాడు, నచ్చుతూ వెళ్తాడు నెమ్మదిగా. మాట ఏం మాట్లాడినా కానీ క్లారిటీగా మాట్లాడుతున్నాడు, క్లియర్గా. నైనిక వచ్చేసి మనీ నామినేట్ చేసిన విషయంలో కూడా తను చాలా క్లారిటీగా తన గురించి తను చెప్పుకున్నాడు. సార్ నేను ఇలాగా నన్ను ఎవరి టీంలో అయితే తీసుకుంటారో వాళ్ళు నన్ను ఒక పక్కన పడేయకుండా నాకు ప్రయారిటీ ఇవ్వాలని నేను ట్రై చేశాను. ఎందుకంటే నేను నామినేషన్లో ఉన్నాను. సో నేను ఎలిమినేట్ అయిపోకూడదంటే నేను ఆడుతూ ఉండాలి. సో నేను ఆడుతూ ఉండాలంటే నాకు ఆపర్చునిటీస్ రావాలి. కాబట్టి నేను ముగ్గురు దగ్గరికి వెళ్ళాను, ముగ్గురిని రిక్వెస్ట్ చేసుకున్నాను. ప్రాపర్గా జెన్యూన్గా చెప్పాడు అనిపించింది నాకు మనీ. నిన్న కూడా తను జెన్యూన్గానే చెప్పాడు. బట్ నాగార్జున గారికి అర్థం అవ్వలేదు అన్నారు కదా, అది ప్రస్తుతానికి నచ్చుతాడు ఇలా నెమ్మదిగా ఇలా ఉంటే. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ బేబక్కని నామినేట్ చేశాడు. టైం వేస్ట్ చేసుకున్నారు, రేపు 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 చేస్తాను అని. బేబక్క ఏం చేసింది, అప్పుడే అయిపోయిందా, ఈరోజే వచ్చాం కదా రేపు చూద్దాంలే. ఆ రేపు చూడకుండానే హౌస్లోంచి వెళ్ళిపోయింది కదా బేబక్క. అలాగే అయింది కదా, తను అవసరమైనప్పుడు క్వశ్చన్ చేయలేదా, ఈ రోజు కథలు ఇంకా టైం ఉంది కదా రేపు చేస్తానంది. అది చేసే లోపలే ఆవిడ వెళ్ళిపోయింది బయటికి. సో అదే ఇక్కడ పృథ్వీ చెప్తున్నాడు. దానికి బేబక్క ఏమంటదంటే 100 రోజులు బిగ్ బాస్ ఎందుకు సార్, అలానే ఒక్క రోజులోనే చేయొచ్చు కదా అని. యాక్చువల్గా నామినేషన్స్లో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏదో చేసి ఉండాల్సింది బేబక్క. అలా చేయకపోవడమే మైనస్ అయింది. సోనియా వచ్చేసి విష్ణుని నామినేట్ చేసి, విష్ణు కన్నింగ్ అంట, ఫుల్ తన గురించి తను చెప్పుకుంటున్నట్లేదు. అక్కడ కన్నింగ్గా ఎవరు బిహేవ్ చేశారు, సోనియా బిహేవ్ చేసింది. సోనియా విష్ణు మీద అరిచింది. సోనియా ఐఎమ్ నాట్ బిలాంగ్ టు ఏంటది అడల్టరేటెడ్ కామెడీ అంది. అంటే వేరే వాళ్ళు దానికి బిలాంగా? అసలు అక్కడ అడల్టరేటెడ్ కామెడీ ఏం చేసింది? మీరిద్దరూ ఇంతకు ముందు అసలు పడేది కాదు కదా, ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అని ఒక్క మాట అడిగింది. దానికి చెప్పి మళ్ళీ అందరితోనూ గుసగుసలు మాట్లాడుకుంటున్నారు, నా గురించే డిస్కస్ చేసుకుంటున్నారు అని చెప్పేసి తనకు తనే అందరి గురించి చెప్పేస్తుంది. దానికి సీత బాగా చెప్పింది, మేము అస్సలు అలాంటి విషయాలే ఏం మాట్లాడుకోలేదు, వీళ్ళిద్దరూ ఫస్ట్ ఇలా ఉండేవారు కదా, ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఎలా అయ్యారని అనుకున్నాం కానీ ఒక నెగిటివ్ వేలో అయితే మేము అస్సలు డిస్కస్ చేసుకోలేదు సార్ అని బాగా చెప్పింది. ఈవెన్ విష్ణు సోనియాకి ఇచ్చేటప్పుడు క్లియర్గా సార్ ఏమని ఇచ్చింది, మొసలు కన్నీరు అని ఇచ్చింది. నాగార్జున గారు ఫస్ట్ డే వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడే చాలామంది ఏడుస్తారు అని చెప్పేసి మొసలను కూడా చూపించి కొంతమంది ఏడుపులు మొసలు కన్నీరు అని చూపించాడు కదా, సేమ్ అలాగే అయింది. ఎందుకు నేను ఇన్స్టాగ్రామ్లో పోల్ పెట్టాను, 85% సోనియాది ఫేక్ ఏడిపే అన్నారు. ఈవెన్ మన యూట్యూబ్లో కూడా అందరూ సోనియాది ఫేక్ ఏడుపు అన్నారు. సో ఇక్కడ విష్ణు కూడా అదే అంటది, సార్ నన్ను అని తను ఏడుస్తుంది ఏంటి సార్, జస్ట్ అవన్నీ మొసలు కన్నూరులా అనిపించాయి అని చెప్పేసి చాలా బాగా చెప్పింది. తన గురించి పాయింట్స్ కూడా ఇలా జరిగింది సార్, ఇలా జరిగిన విషయాలు ఇవి, తను నన్నని అడల్టరేటెడ్ కామెడీ ఇవన్నీ తన నన్నని తను ఏడ్చింది సార్ అని ఏవైతే ఎక్స్ప్లెనేషన్ చేసిందో చాలా బాగా చేసుకుందని అనిపించింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి అభయ్ వచ్చేసి యష్మిని వేసి గేమ్ కోసం చాలా బాగా ఆడుతుందంట, అది స్వార్థం అంట, అది నామినేషన్ అంట. ఈ పిల్లోడు ఏదో మనం టాప్లో గేమ్ సూపర్గా ఆడతాడు అనుకుంటే మొన్న ఎవరి మీద సీత మీద మాటలు లూజ్ అయ్యాడు, ఇప్పుడేమో ఈ కబుర్లు గెలుస్తుంది కాబట్టి స్వార్థం అని వేసానని. ఇవన్నీ సేఫ్ నామినేషన్స్. నెక్స్ట్ వచ్చేసి బేబక్క ఇప్పుడు సోనియాకి వేసేసి మా ఇద్దరికి పట్టలేదు, కుక్కర్ ఎలా పనిచేయాలో ముందే తెలిస్తే బాగుండేదంట. చాలా లేట్గా రియాక్ట్ అయింది బేబక్క, చాలా అంటే చాలా లేట్గా రియాక్ట్ అయింది. రియాక్ట్ అయ్యేలోపే ఆవిడ హౌస్లోంచి బయటకు వచ్చేసింది. సో ఇంకా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేషన్ కాదు, నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం, నామినేషన్స్ ఇక్కడ రాశాను, ఒక నిమిషం మాట్లాడుకుందాం. ఈసారి నామినేషన్స్ మాత్రం ఫుల్ ఫైర్ ఉండబోతున్నాయి, నో డౌట్. నామినేషన్స్ చాలా ముందు స్టార్ట్ అయ్యాయి. ఇంకోటి ఏంటంటే రేపు ఏదో కాలేజ్ పేరు ఉంది, నల్లారెడ్డి కాలేజీ ఏదో కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో వాచ్ పార్టీ ఉందంటే 2 o'clockకి. అంటే ఆ టైంకి లైవ్లో ఏమొస్తుంది, నామినేషన్స్ వస్తాయి. సో అందుకు అక్కడికి ప్రియాంక కూడా వెళ్తుంది, అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వెళ్తున్నారు. సో వాచ్ పార్టీ ఉంది, ఆ టైంకి నామినేషన్స్ ప్లాన్ చేసి నామినేషన్స్ స్టార్ట్ చేశారనమాట. ఆల్రెడీ నామినేషన్స్ అవుతున్నాయి. నెత్తి మీద పెయింట్ వేసుకునేది మనం ప్రోమో చూసాం కదా. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీక్ చీఫ్కి ఇమ్యూనిటీ ఉండదు అని నేను అనుకుంటున్నా. దానికి తగ్గట్టు సీత మాటల్లో కూడా నేను లాస్ట్ వీక్ నిఖిల్ నిన్ను నామినేట్ చేయాలనుకున్నాను, లాస్ట్ వీక్ నీకు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి కుదరలేదు అని అన్నది కదా. అంటే వాళ్ళు కూర్చున్న చైర్స్ చీఫ్స్ చైర్స్లో కూర్చున్నా కానీ వాళ్ళకి ఇమ్యూనిటీ లేదని నాకు అనిపించింది.
నాకు ముందు నుంచి ఉన్నది కూడా అదే. మేబీ ఈ వీక్ ఇమ్యూనిటీ ఎవరు చీఫ్లకి, ఎందుకంటే ఎవరి వీక్ చీఫ్లకి ఇమ్యూనిటీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఉంది. 2 ఆటల్లో గెలిచారు. గెలిచినంత మాత్రాన ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ చెప్పింది ఏంటి, నో కెప్టెన్ నో ఇమ్యూనిటీ అని. కెప్టెన్ అయితే ఒకరికే ఇమ్యూనిటీ ఉంటుంది, నువ్వు చీఫ్ అని చెప్పేసి అక్కడ ముగ్గురికి ఇమ్యూనిటీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది, కుదరదు కదా. సో నాకు తెలిసి ఈ లాస్ట్ వీక్ ఇవ్వడమే చాలా పెద్ద తప్పు. నువ్వు నో ఇమ్యూనిటీ అని చెప్పేసి ముగ్గురు చీఫ్లకి ఇమ్యూనిటీ ఇచ్చేసావు. సో ఈసారి ఎవరని నేను అనుకుంటున్నా, నేను అనుకోవడానికి సీత మాటలకి ఇంకా బలం పెరిగింది. మేబీ ఇమ్యూనిటీ ఉండదు చీఫ్లకి, లేకపోవడమే కరెక్ట్ కూడా. సో నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉంది. సోనియా వర్సెస్ విష్ణు ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సోనియా సీతను కూడా నామినేట్ చేస్తుంది. అంటే సోనియా విష్ణుని సీతని నామినేట్ చేయొచ్చు. సోనియా అయితే ఈసారి ఖచ్చితంగా నామినేషన్లో ఉంటుంది. అలాగే విష్ణు కూడా ఉండొచ్చు, సీత కూడా ఉంటుంది, అలాగే యష్మి కూడా ఉంటుంది. వీళ్ళు 4 ఉంటారు. అలాగే నిఖిల్ కూడా ఉండొచ్చు. వీళ్ళు 5 ఖచ్చితంగా నామినేషన్స్లో ఉండే ఛాన్స్ ఉంది. ఎవరైనా సేఫ్ నామినేషన్ వేయాలనుకున్న వాళ్ళు మనీ కలవట్లేదని చెప్పేసి మనీని కూడా నామినేట్ చేయొచ్చు. సో యష్మి మనీని కూడా నామినేట్ చేస్తుంది. అలాగే మనీ కూడా యష్మిని నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రేరణ ఖచ్చితంగా సీతను నామినేట్ చేస్తుంది. సీత కూడా ప్రేరణ నామినేట్ చేస్తుంది. సీత ప్రేరణని అలాగే యష్మి వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది. అభయ్ చెప్పా కదా ఆల్రెడీ, మణికంఠ నామినేట్ చేస్తాడు. సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అయినా మణికంఠ నామినేట్ చేస్తాడు. శేఖర్ భాష మళ్ళీ మణికంఠనే నామినేట్ చేస్తాడు. నైనిక ఖచ్చితంగా యష్మిని నామినేట్ చేస్తుంది. ఎందుకు నామినేట్ చేస్తుంది అన్నది మనకు తెలిసిందే. వీళ్ళ టీంకి అసలు ఏం ఇవ్వలేదు కదా, ఓన్లీ మొత్తం అన్నీ ఇచ్చేసి ఒక నిఖిల్ టీంకి ఒక కుకింగ్ ఇచ్చారు కదా. ఈ రీజన్తో నైనిక టీంలో చాలామంది యష్మిని మీద నామినేషన్స్ పడతాయి అన్నమాట. సో ఈ వీక్ చీఫ్లకు కనుక ఇమ్యూనిటీ లేకపోతే నిఖిల్ యష్మి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా నామినేషన్స్లోకి వచ్చేస్తారు, నో డౌట్. సో ఇది మళ్ళీ లాస్ట్లో ఎవరో సీత అంటుంది అనుకుంటున్నాం, మీరు ముగ్గురు బయట మాట్లాడుకుని వచ్చారు, అది ప్రేరణను యష్మి వీళ్ళ గురించి అన్నట్టుంది. ప్రేరణ గట్టిగా తిరిగేస్తుంది మాట్లాడుతూ అంటే బయట మాట్లాడుకుని వచ్చారు అని. ఫ్రెండ్స్ అబ్బా ఏముంది ఫ్రెండ్స్, మన ఇద్దరం కలిసి వెళ్తున్నామని అనుకుంటారు. హౌస్లో వాళ్ళు గేమ్ ఎలాగ ఆడుతున్నారో చూడాలి కానీ బయట మాట్లాడుకుని వచ్చారు. ఒక రకమైన నెగిటివ్ పోర్ట్రే వీళ్ళు ఫస్టే చేసేస్తున్నారు. ఫస్ట్ మనల్ని వాళ్ళు గేమ్ చూడనివ్వట్లేదు. ఒకటేమో కన్నడ టీం అంటారు, ఒక లా టీం అంటారు. తీసుకున్నది బిగ్ బాస్, దానికి వాళ్ళు ఏం చేస్తారు కంటెస్టెంట్స్, అవునా కదా. కంటెస్టెంట్స్ ఏం చేస్తారు, బిగ్ బాస్ టీం తీసుకుంది తప్పు, బిగ్ బాస్ టీంది. బిగ్ బాస్ టీమ్ తెలుగు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలనుకుంటే తీసుకోవాలి. హౌస్లోకి వచ్చిన వాళ్ళదే మిస్టేక్ ఉంది, అవునా కదా. వాళ్ళు గేమ్ ఎలా ఆడుతున్నారు అన్నది మనకి ఇంపార్టెంట్. అలాగే నామినేషన్స్ గన్ షాట్ ఎవరు ఈ వారం నామినేషన్లోకి వస్తారు అన్నది నేను రేపు పొద్దున్నే వీడియో పెడితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.